ఎవరు వచ్చారు ఏంటో చెప్పకుండా పెట్టకుండా గట్లు వచ్చేస్తారు. వస్తున్నా వస్తున్నా ఆగండి. హాయ్ ఆంటీ, నమస్తే ఆంటీ, బాగున్నారా? లోపలికి రావచ్చా? రామ్మా లోపలికి రా. ఎవరు నువ్వు? లోపలికి రా, కూర్చో అమ్మా, కూర్చో కూర్చో. ఇప్పుడు చెప్పు, ఎవరో నువ్వు? పర్లేదా ఆంటీ? అదే ఆంటీ, నన్ను గుర్తుపట్టారా? మీ 10th క్లాస్ పల్లవి వాళ్ళ పాపని నేను, వాళ్ళ అమ్మాయిని, పెద్దమ్మాయిని. బాగున్నారా ఆంటీ? అవునా? ఏంటంటే ఇల్లంతా ఇట్లుంది, బయట కూడా చెత్త చెత్త ఉంది, ఏం జరుగుతుందా ఆంటీ? పనులు ఏముంటాయి అమ్మాయి, మాది అసలే రిచ్. మొన్నే అక్కడ ఒక అపార్ట్మెంట్ కొన్నాము, అది నచ్చలేదే మళ్ళీ ఇక్కడికి వచ్చాము. వుడ్ వర్క్ జరుగుతుంది. చెప్పటం మర్చిపోయా సుమి, చూసావా కబోర్డ్లు ఎట్లున్నాయో? సింగపూర్ నుంచి తెప్పించా రాయి. ఈ గ్రానైట్ చూసావా, ఇది ఫ్లోర్ ఎట్లుందో, అది మొన్నే జర్మనీ నుంచి తెప్పించా. ఇంకా చాలా ఉన్నాయి అమ్మాయి, కాస్ట్లీవి, అవన్నీ చూపిస్తా నీకు. ఇంతకీ నువ్వు ఇది ఏ పని మీద వచ్చావు మా ఇంటికి? అవునా ఆంటీ? ఏం లేదా ఆంటీ, ఏం లేదా ఆంటీ. అదే ఆంటీ, మా సిస్టర్ మ్యారేజ్, పెళ్లి కార్డు ఇద్దామని మమ్మీ పంపించారనమాట. ఏం పిల్ల, ఇంతకీ మీ అమ్మ ఎట్లా ఉంది? నా ఫ్రెండ్స్ అందరూ అయితే, అంటే మీ అమ్మ కూడా ఒక ఫ్రెండేలే, మేము రిచ్ కదా. మా ఫ్రెండ్స్ ఒకరు దుబాయ్లో, ఆస్ట్రేలియా, జర్మనీ, హాంకాంగ్ లో ఉన్నారు. ఎందుకు చెప్తున్నాను తెలుసా పిల్ల? నువ్వు ఇందాక అడిగావు కదా ఏంటి బయట ఇలా ఉంది ఏంటని. ఇగో బయట వుడ్ వర్క్ జరుగుతుందమ్మాయి, మాది మూడో ఇల్లు, రిచ్ అమ్మాయి మేము అసలుకే. అందుకని ఇదంతా తెచ్చుకున్నాం అనమాట. మా ఫ్రెండ్సే మాకు ఇదంతా స్పాన్సర్ చేశారంటే నేను కూడా చేశాలే అమ్మాయి, ఒక 3 కోట్లు. అందుకనే వాళ్ళు చేశారు. ఇంతకీ చెప్పు, మీ అమ్మ ఎలా ఉంది? ఏం పని మీద వచ్చావు? మీరు ఇంత చెప్తున్నారు కదా, బాగుంది ఆంటీ, మీ ఇల్లు బాగుంది, మీ అన్ని బాగున్నాయి ఆంటీ. అయ్యో అంత పర్లేదు ఆంటీ, బాగున్నాయి అన్ని. మీరు ఇంత చెప్తున్నారు కదా ఆంటీ, మీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అందరూ యుఎస్ లో అక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అంటున్నారు కదా. నాకు ఒక ఛానల్ యూట్యూబ్ ఆంటీ. అయ్యో తెలీదా ఆంటీ, యూట్యూబ్ ఇంత ఉంది మీకు? పర్లేదు ఆంటీ, యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు. ప్లీజ్ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చెప్పండి ఆంటీ, పర్లేదు, నేను వద్దులేండి, మీరు చెప్పండి, తీసుకోండి.